హలో నమస్తే నేను అశోక్ వెల్కమ్ టు రియాలిటీ చెక్ ఎన్నికల కమిషన్ తీరుపైన దేశంలో జరిగినటువంటి ఎన్నికలపైన ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో సుదీర్ఘంగా దేశ రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి సరళపైన అలాగే ఎన్నికల కమిషన్ చేసినటువంటి ప్రవర్తనపైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఉదాహరణలన్నింటినీ కూడా చూపిస్తూ దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, అలాగే ఫామ్ 6కి సంబంధించి కొత్తగా ఎన్రోల్ అయ్యేటువంటి ఓట్లకు సంబంధించిన అవినీతి కావచ్చు, దాంతోపాటు ఒకే అడ్రస్ మీద మల్టిపుల్ ఓట్స్ ఉండడం కావచ్చు, ఒకే పర్సన్కి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఓట్లు ఉండడం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఆయన ఎగ్జాంపుల్స్ చూపిస్తూ వచ్చారు. అంటే మొన్న ఎన్నికలకు సంబంధించి దాదాపు 100కు పైగా పార్లమెంటు స్థానాల్లో ఇలా దొంగ ఓట్ల ఎన్రోల్మెంట్ జరుగుతూ వచ్చింది, తద్వారా మేము చాలా సీట్లను కోల్పోయామంటూ కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతూ వచ్చారు. నాట్ ఓన్లీ దేశానికి సంబంధించి కాదు, చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలా జరుగుతూ వచ్చాయని చెప్పేసి కూడా అందరూ మాట్లాడుతూ వచ్చారు. ఏపీకి సంబంధించి కూడా జరిగినటువంటి ఎన్నికలపైన వైసీపీ తీవ్ర ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. వైసీపీకి సంబంధించిన చాలామంది అభ్యర్థులు కూడా ఆరోపణలు చేస్తూ వచ్చారు. మా నియోజకవర్గానికి సంబంధించి ఇన్ని ఓట్లు కొత్తగా ఎలా యాడ్ అవుతూ వచ్చాయి, ఈ రేంజ్లో మెజార్టీలు ఎందుకు వస్తూ వచ్చాయి, ఎప్పుడూ లేనటువంటి విధంగా దేశ రాజకీయ చరిత్రలోనే ఏపీకి సంబంధించి ఈ మేర మెజార్టీలు రావడం ఇదే మొదటిసారి అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి నిన్న రాహుల్ గాంధీ అనుబాబ్ అంటూ చెప్తూ వచ్చారు, ఇది బిగ్ బాంబ్ అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. నిజంగానే ఆయన చూపించినటువంటి ఆధారాలు కావచ్చు, ఎన్నికల కమిషన్ని క్వశ్చన్ చేసినటువంటి తీరు కావచ్చు, నిజంగానే అది అనుబాంబు లాంటి ఆధారాలా, లేదంటే దీని మీద ఏమన్నా మళ్ళీ రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రక్రియలా చూడాలా? ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు చింతా రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. సో నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ గారి కంటే ముందు మీరు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహార శైలి పైన ఈ ఫామ్ 6, ఫామ్ 20, ఈ ఈవీఎంలో బ్యాటరీలు తగ్గడము, ఈ ఛార్జింగ్ ఇష్యూ మీద మీరు కూడా చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. సో నిన్న రాహుల్ గాంధీ చూపించినటువంటి ఆ ఇంపాక్ట్ కావచ్చు, ఆ అణుబాంబుకు సంబంధించిన ఆ తీరు కావచ్చు, నిజంగా అది అణుబాంబా లేదంటే జస్ట్ ఏదో రాజకీయంగా మేము ఓడిపోయాం కాబట్టి ఈసీ మీద బురద చల్లడానికి పెట్టేటువంటి ప్రెస్ మీటా? రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడింది ఈవీఎంతో సంబంధం లేని విషయం, కానీ ఎన్నికలలో మోసాలు ఎలా చేస్తుంది బీజేపీ, దొంగదారిని ఎలా గెలుస్తుంది అని చెప్పడంలో అదొక ప్రక్రియ. అంటే 2-3 స్టేజ్ల్లో భారతీయ జనతా పార్టీ ప్రజా తీర్పుని దొంగిలిస్తుంది, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు నిన్న ఓటర్ లిస్టులో ఫేక్ ఓటర్లు గురించి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మన భారతదేశ ప్రధానమంత్రి ఎన్నికల అఫిడవిట్లో ఫేక్ డిగ్రీలు పెట్టిన తర్వాత, ఎన్నికల అఫిడవిట్లోనే ఫేక్ డిగ్రీలు పెట్టిన వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓటర్ లిస్టు ఫేక్ చేయడం పెద్ద విషయం కాదు. ఇది మనం గ్రహించాలి. ఇక్కడ రాహుల్ గాంధీ గారు 3-4 స్టేజ్ల్లో ఓటర్ లిస్టులో అవకతవకల గురించి మాట్లాడారు. సో ప్రజలు ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఈవీఎంల గురించి మాట్లాడలేదు, ఓటర్ లిస్టులో ఎలాంటి అవకతవకలు చేసి ఓట్ల ప్రజా తీర్పును ఎలా దొంగిలించారో చెప్పారు. ఆయన కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఆయన తీసుకుని బెంగళూరు సెంట్రల్ దాంట్లో ఒక నియోజకవర్గంలో అకస్మాత్తుగా 1,00,000 ఓట్లు అదనంగా యాడ్ అయ్యాయి. ఆ 1,250 ఓట్లు యాడ్ అయ్యాయని అవి వివిధ దశల్లో యాడ్ చేశారు. ఏంటి, ఒకటి ఒకే వ్యక్తి పలు ఓట్లు, ఆ ఓటు ఫోటోతో సహా అతను డిస్ప్లే చేశారు. అలాంటి బోర్డు అని ఉన్నాయి. అలాగే ఒక అడ్రస్లో ఒక సింగిల్ రూమ్ ఉన్న, ఒకే రూమ్ ఉన్న ఇంట్లో 80 ఓట్లు 90 ఓట్లు. అలాగే ఒక కంపెనీ, ఒక బ్రివరేజ్ కంపెనీలో 80 ఓట్లు 90 ఓట్లు. అక్కడ అటువంటి వెళ్ళి వీళ్ళు ఎవరన్నా అంటే అక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరంటున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి వీళ్ళు ఉన్నారా అంటే దాడి చేస్తున్నారు. ఇవన్నీ అంటే మళ్ళీ అడ్రస్ 0 అడ్రస్తోనే కొన్ని, ఇవన్నీ కలిపితే 1,00,000 ఓట్ల దాకా కనపడినాయి. ఆ మొత్తం ఓటర్ల సంఖ్య 6.5 లక్షలు. 6.5 లక్షల్లో 1,00,000 ఫేక్ ఓట్లు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. సో ఇవి మేము ఈ సరళిని మధ్యప్రదేశ్ 2018లో వాళ్ళు గెలిచారు. 2023 మధ్యప్రదేశ్ ఎన్నికలు, ఉత్తరాఖండ్ ఎన్నికలు, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు, ఇవన్నీ ఆయన చెప్తూ వచ్చారు. హర్యానా, మహారాష్ట్రలో మాకు దొరికాయి, ఆధారాలు దొరికాయి. సో దానిని మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే మాకు ఇవి దొరికాయి అని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల కమిషన్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో అంటే వీళ్ళు చేసిన మొత్తం ఎక్సర్సైజ్, ఒక్క నియోజకవర్గానికి, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి చేసిన మొత్తం ఎక్సర్సైజ్ 6 నెలలు పట్టింది వీళ్ళు చేసింది. మెషిన్ రీడబుల్ ఫార్మాట్లో ఇస్తే అది నిమిషంలో అయిపోతుంది. ఓకే. సో ఎన్నికల కమిషన్ ఏదో దాస్తుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్. ఈవీఎంలో కూడా ఎన్నికల కమిషన్ నిస్సందేహంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిబట్టడంలో కో కాన్స్పిరేటర్.
దాంట్లో డౌట్ లేదు. ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మన ఛానల్లోనే నాకు తెలిసి ఏడాది క్రితమే ఎన్నికల కమిషనర్ దేశద్రోహానికి పాల్పడ్డారు, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని ఏడాది క్రితం చెప్పాను. అది ఈవీఎంల విషయం, ఇంకా టోటల్ డిఫరెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే రాహుల్ గాంధీ గారు ఈవీఎంల మీద మాట్లాడారనుకుంటున్నారు. ఈవీఎంల మీద కాదు, దొంగ ఓట్ల మీద. దొంగ ఓట్ల మీద వేసిన తర్వాత ఈ దొంగ ఓటర్లు నిజంగా పోలీస్ స్టేషన్కి వచ్చారా? పోలింగ్ స్టేషన్కి రాకపోతే మరి అది ఎలా నిరూపించారంటే వెబ్ కాస్టింగ్ ఇవ్వమంటున్నారు. ఎన్నిక ప్రతి దీంట్లో వీళ్ళు ఓటర్లు పోలింగ్ స్టేషన్కి వచ్చారా లేదా మేము రూఢీ చేసుకోవాలంటే ఆ వెబ్ కాస్టింగ్ ఇవ్వట్లేదు ఎన్నికల కమిషన్. అది కూడా ఇవ్వట్లేదు. నంబర్ 1. నంబర్ 2, సాయంత్రం 5 గంటల నుంచి అకస్మాత్తుగా ఓటింగ్ సరళి బాగా పెరుగుతుంది, తగ్గాలి కానీ పెరుగుతుంది, సో స్పీడ్ గా పెరుగుతుంది, 10-12% పెరిగిపోతుంది. సో అది ఎందుకు జరుగుతుంది? సో ఈ దొంగ ఓటర్లన్నీ మీరు ఓటర్ పోలింగ్ స్టేషన్కి వచ్చి చేసాడా లేకపోతే మీరు మిషన్లో గుద్దుకున్నారా అన్నది తెలియాలంటే ఆ వెబ్ కాస్టింగ్ కావాలి. ఇవి రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడిన విషయం. ఇది ఆటమ్ బాంబ్ అంటున్నారు. హైడ్రోజన్ బాంబ్ ఉంది. హైడ్రోజన్ బాంబ్ అంటే ఆటమ్ బాంబ్ కంటే ఇంకా శక్తివంతమైంది. అదేంటంటే ఎన్నికలలో వచ్చిన వీవీప్యాట్లు ప్రకటించిన ఫలితాలకి మ్యాచ్ అవ్వాలి. అది రాహుల్ గాంధీ గారు దాని గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం బాధాకరం. బహుశా మరి ఇంకోసారి ఏమన్నా మాట్లాడతారు. ఇక్కడ వాళ్ళ అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులు హర్యానాలో, మహారాష్ట్రలో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాత కూడా అంటే సుప్రీంకోర్టులో మేము ఆదేశించిన మైక్రో కంట్రోల్ పరీక్ష ఎందుకు చేయట్లేదు అని సుప్రీంకోర్టు నిలదీస్తే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి దగ్గర మేము ఇక పైన చేస్తామని ఒప్పుకున్న ఎన్నికల కమిషన్ 17 జూన్ 2025 ఇంకో SOP జారీ చేస్తే దాంట్లో కూడా మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ లేదు. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అని ఒకటి పెట్టాడు. మైక్రో కంట్రోలర్ ఎగ్జామ్ చేస్తేనేమో నువ్వు ఏ బటన్ నొక్కితే దేనికి వెళ్తుంది ఆ ప్రోగ్రామింగ్ మొత్తం బయటపడిపోద్ది. అది చేయట్లేదు. అది సుప్రీంకోర్టు చెప్పినా చేయట్లేదు. సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పింది? 26 ఏప్రిల్ 2024 చెప్తే దానికి SOP 1/6/2024 ఇస్తే దాన్ని అనుగుణంగా SOP లేదు అని మేము ఛాలెంజ్ చేసాం. హర్యానా అభ్యర్థులు, మహారాష్ట్ర అభ్యర్థులు మేము ఛాలెంజ్ చేస్తే తప్పు ఒప్పుకుంది. లేదు నిజమే, ఇది మిస్ అయింది, ఇక పైన పెడతామని చెప్పి ఆ చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యే వరకు వేచి ఉంచి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త SOP ఇచ్చి అందులో మైక్రో కంట్రోలర్ పరీక్ష మళ్ళీ లేపేసింది. మైక్రో కంట్రోలర్ పరీక్ష బదులు సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటుంది. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటంటే మీరు ఈవీఎంలో 3 పార్ట్లు ఉంటాయి, కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్. ఆ 3 కనెక్ట్ చేసిన తర్వాత అన్ని సక్రమంగా కరెక్ట్ అయినాయి అని చెప్పేదే సెల్ఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్. మీరు ఏ బటన్ నొక్కితే ఏ బటన్కి ఓటు వెళ్తుందో అని ఆదేశాలు ఇచ్చారో అనేది మైక్రో కంట్రోలర్ టెస్ట్ కూడా తెలుస్తుంది. ఆ టెస్ట్ చేయము అంటుంది. ఎందుకు చేయట్లేదు? చేస్తే బయటపడతాయనా? అది మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఆటమ్ బాంబ్ గురించి కాదు మాట్లాడాల్సింది. మీ అభ్యర్థులు, మీ మహారాష్ట్ర అభ్యర్థులు, మీ కాంగ్రెస్ అభ్యర్థులు, మీ కరణ్ దలాల్, మీ నీరజ్ శర్మ, మీ సర్వమిత్ర, మీ గోపాల్ దాస్ అగర్వాల్ వీళ్ళందరి చేత పిటిషన్ వేయించింది నేను. అది పెండింగ్ ఉంది సుప్రీంకోర్టులో. అది మాట్లాడండి. మొన్న ఎన్సీపీకి చెందిన ఒక అభ్యర్థి నాకు ఫోన్ చేశాడు, సంజయ్ డూడ్కే. ఫోన్ చేసి ఇట్లా జరిగింది, మేము వెళ్తే ఆ వీవీప్యాట్స్ లెక్క పెట్టమంటే మేము లెక్క పెట్టమంటున్నారు, నేను మొత్తం ప్రక్రియ ఆపేసి మళ్ళీ ఆ వీవీప్యాట్లు సీల్ చేసేసి మళ్ళీ పెట్టాను, నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను, అది ఓపెన్ చేయకూడదని చెప్పాను అన్నారు. అట్లా మహారాష్ట్రలో చాలా పోలింగ్ స్టేషన్లు, హర్యానాలో 1 డజన్ పోలింగ్ స్టేషన్లు వీవీప్యాట్లు ఇంకా అలాగే ఉన్నాయి. ఆ వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎంతో గణాంకాలతో పోలిస్తే అసలు బండారం బయటపడుతుంది. అది నేను ససేమిరా చేయనంటుంది ఎన్నికల సంఘం. అది అడగాలి రాహుల్ గాంధీ. అది ఆటమ్ బాంబ్ కాదు, అది హైడ్రోజన్ బాంబ్. అది నెక్స్ట్ ఫేజ్ లో పేలుస్తారు అంటే మరి నెక్స్ట్ ఫేజ్ అంటే అవి వీవీప్యాట్ ఇంక్ ఏదైతే ఉందో అవి ఒక బ్లాక్ కవర్లో సీల్ చేసి పెడతారు. అవి మెల్లమెల్లగా కాలక్రమాన ఫేడ్ అయిపోతూ ఉంటాయి. ఏది మన ATM స్లిప్స్ ఉంటాయి చూసారా, అవి కాలక్రమాన ఫేడ్ అయిపోతాయి. అట్మాస్ఫియర్ కి ఎక్స్పోజర్ అయినా, సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినా కానీ ఇంక్ అనేది ఫేడ్ అయిపోతుంది, వైట్ పేపర్ మిగులుతుంది. ఎప్పుడో మాట్లాడితే ఉపయోగం ఉండదు. ఇప్పటికే అక్టోబర్ అంటే హర్యానా ఎన్నికలు అయిపోయి దాదాపు ఏడాది వస్తుంది, అదేమో 9 నెలలు వస్తుంది. సో తొందరగా మాట్లాడే తీసి లెక్క పెట్టమని చెప్పాలి. దాంట్లో బయట పడదా సెకండరీ. అభ్యర్థి అనుమానాలు నివృత్తి చేయడం నీ బాధ్యత. నువ్వు మాక్ పోలింగ్ ఎందుకు చేస్తా అంటున్నావు?
మీ దగ్గర ఎన్నికల్లో వచ్చిన వివిప్యాట్లు ఉండగా మాక్ పోలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఇది రాహుల్ గాంధీ గారు అడిగితే అవి తీస్తే మీకు నాకు తెలిసి 99% అవి మ్యాచ్ కావు. ఎన్నికల సంఘం మేము ఎట్టి పరిస్థితుల్లో అవి మ్యాచ్ చేయమంటుందంటే అవి మ్యాచ్ కావు. కానీ ఇక్కడ ఒకటి, అధికార పార్టీలు, అధికారంలో వచ్చినటువంటి పార్టీలు ఏం చెప్తున్నాయంటే, అంటే ఓడిపోయారని తెలిస్తే మాత్రం ఈవీఎంలో లేదంటే దొంగ ఓట్లు ఉన్నాయనో ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మరి గెలిచిన స్థానాల్లో వెరిఫై చేయండి, గెలిచిన స్థానాల్లో మాట్లాడండి. ఉత్తరప్రదేశ్లో మీరు ఎక్కువ సీట్లు గెలుచుకుంటూ వచ్చారు కదా, కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. అంటే గవర్నమెంట్లో వచ్చిన చోట మీరు మాట్లాడరు కానీ ఓడిపోయిన దాని గురించి మాట్లాడతారని చెప్పేసి పార్టీలు మాట్లాడుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వైసీపీ వాళ్ళని అదే కదా మాట్లాడుతుంది. వైసీపీ వాళ్ళు మేము 11 స్థానాల్లో ఓడిపోయామంటే మేము నమ్మట్లేదు, మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కావచ్చు, మా సర్వే సమస్యలు కావచ్చు, మాకు ఇచ్చింది వేరే డేటా ఉంది, కానీ ఇది ఏదో జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఏమి ఇస్తున్నాయి? ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలన్నీ కూడా మీరు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఈవీఎంల మీద నెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇంతకుముందు ఈవీఎం తయారు చేసే కంపెనీలు 2 ఉన్నాయి. అవి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్. ఇవి 2 తయారు చేస్తాయి. వీటి డైరెక్టర్లు ఆయా సంస్థల్లో పనిచేసి ఉన్నత స్థానాలకు ఎదిగేవాళ్ళు. వీళ్ళందరూ ఆ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు, ఆ సంబంధించిన నిపుణులే ఉండేవారు. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత డైరెక్టర్లు అందరూ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని నియమించారు. ఓకే, వాళ్ళకి ఈవీఎం అంటే తెలియదు, మైక్రో కంట్రోలర్ అంటే ఏంటో తెలియదు, చిప్ అంటే ఏంటో తెలియదు, బటన్ అంటే తెలియదు, ఎల్ఈడి అంటే తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా గోమూత్రం, గోమయం. అవి తెలిసిన వాళ్ళని తీసుకెళ్లి డైరెక్టర్లుగా పెట్టారు. ఒకసారి ఇప్పుడు డైరెక్టర్లు ఉన్నారా లేదనేది కాదు, ఎన్నికలు అనేది నిష్పక్షపాతంగా జరగాలి కదా. ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్న చోట నిష్పక్షపాతంగా ఉంటాయని ఎట్లా ఎక్స్పెక్ట్? అసలు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థకు సంబంధించినటువంటి దీని మీద ప్రతిపత్తి అండి. ఆ ఎన్నికల కమిషనర్ నియామకం ఎలా జరగాలి? ఎన్నికల కమిషనర్ నియామకము ఇంత ముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు కలిసి నిర్ణయించేవాళ్ళు. వీళ్ళకి కొత్త చట్టం తీసుకొచ్చారు. అపోజిషన్ అవసరం లేదని చెప్పి తేల్చారు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేశారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంచారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి వీళ్ళ మంత్రివర్గంలో ఒకళ్ళు. అంటే ఏంటది? మెజార్టీ అప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కదా. ఆటోమేటిక్ గా 2-1 మా ఇష్టం వచ్చినట్టే పెట్టుకుంటామని చెప్తున్నారు. కళ్ళకు కట్టినట్టు ప్రజాస్వామ్య దోపిడీ జరుగుతుంటే మీరు వైసీపీ గతంలో 2019లో జరిగిందంటే ఎట్లా? వాళ్ళు ఆరోపిస్తున్నది ఇప్పుడు బీజేపీ. మీరు ఏదైతే చెప్తున్నారో ఈవీఎంలైనా దొంగ ఓట్లైనా ఇంకోటి చెప్పండి, ఇంకోటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో బుర్ర తక్కువ సన్నాస దద్దమ్మలకు నేను చెప్పేది ఏంటంటే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈవీఎంతో గెలిచిన ముఖ్యమంత్రి తను ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడానికి కోసం కృషి చేయడు, గాలికి వదిలేస్తాడు. ఈవీఎంతో చూసుకుందాంలే అనుకుంటాడు. తను ఇచ్చిన హామీలు ప్రతిదీ అమలు చేయాలి, ప్రతి పౌరుడికి నేను ఇచ్చిన హామీ చేరాలి అని అహర్నిశలు కృషి చేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉంటే అది వాళ్ళు ఈవీఎంతో గెలిచిన వాళ్ళు చేయరా పని. ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళు, నేను ప్రజలకు జవాబుదారి, ఓట్లు వేశారు, నాకు గెలిపించారు, నేను వాళ్ళకి జవాబుదారి, నేను వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, వాళ్ళకి మాట ఇచ్చాను కాబట్టి మాట కట్టుబడి ఉండాలని కృషి చేస్తారు. మాయ మాటలు చెప్పరు. P4కి లింకప్ చేసేసాము, దానికి లింకప్ చేసాము, దీనికి లింకప్ చేసాము, మీ అత్తగారి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు రాష్ట్రం అంతా చెప్పి ఇప్పుడు జిల్లా వరకే పరిమితి చేశాము. ఈ సొల్లు కబుర్లు చెప్పరు. ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చెప్తారు. ఇటువంటి ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇటువంటి మాటలు చెప్పరు. నమ్మక ద్రోహం, నయవంచన చేయరు. 33,000 మంది మాయమైపోయారని చెప్పి ఈ రోజున దాని గురించి మాట్లాడకుండా, సుగాలి ప్రీతి గురించి మాట్లాడి ఈ రోజున దాని మీద మాట్లాడకుండా, ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల్లో మాయమైపోయిన అమ్మాయిల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఈవీఎంతో గెలిచిన వాళ్ళే చేయగలరు. అది జవాబుదారీగా ఉన్నోళ్ళు వాళ్ళు ఇచ్చిన మాట కట్టుబడే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వ్యవహార శైలి చూస్తే వాళ్ళు ఈవీఎంతో గెలిచారా ఓట్లతో గెలిచారా అర్థమైపోతుంది మనకి. ఓకే, ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు సరే రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నా, దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా ఇప్పుడు ఇంకొన్ని స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి, నెక్స్ట్ బీహార్కి సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి, ఆ తర్వాత ఇంకొన్ని స్టేట్స్కి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఓటర్ల డేటాకి సంబంధించి అంటే మేము ఏదైనా గుర్తించాలంటే ఆధార్ కార్డులు చూపించండి అనేటువంటి దాన్ని కూడా మెన్షన్ చేశాను నేను. రాహుల్ గాంధీ గారు కొత్త ఓట్లకు సంబంధించిన డేటా ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు అనేటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. దానికంటే ఇప్పుడు దాకా జరిగిన ఎన్నికల మీద ఇన్ని అనుమానాలు ఉన్నాయంటే రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల మీద ఇంకెన్ని అనుమానాలు ఎక్కువ? రాబోయే ఎన్నికల్లో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఎన్నికలు పెట్టడం అనవసరం.
ఇప్పుడైతే ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయిపోగానే ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసుకుంటారు. ఇంత ముందులాగా వదిలేరు కాంగ్రెస్ పార్టీ వాడు. ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఇకపైన కొద్దిగా కష్టం, కానీ ఇకపైన మీరు ఈ వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టరు? ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే, వాళ్ళు ఇచ్చిన మాన్యువల్లోనే ఎన్నికలు నిర్వహించే ముందర ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానికి ఒక ఎస్ఓపి ఉంటుంది. దాంట్లో ఏం చేస్తున్నారంటే, ఎన్నికల కంటే ముందర ఒక మాక్ పోలింగ్ వేస్తారు, ఒక 30 ఓట్లు వేస్తారు. అప్పుడు వచ్చిన వీవీప్యాట్లు, అప్పుడు వచ్చిన ఈవీఎం ఫిగర్స్ రెండు మ్యాచ్ చేసి ఈవీఎం సరిగ్గా పనిచేస్తుందని బూత్ ఏజెంట్లందరికీ చూపించి, ఈవీఎం స్లిప్లు ఇవి, ఈ మన గణాంకాలు, కంట్రోల్ యూనిట్ గణాంకాలు ఇవి సంతకాలు తీసుకుని ఈవీఎం బాగా పనిచేస్తుందని ఎన్నికల ప్రక్రియ మొదలు పెడతారు. ఒకవేళ అభ్యర్థికి ఏదైనా సరే అనుమానాలు ఉంటే, 2-3 స్థానాల్లో వాళ్ళు ఎవరైనా సరే అనుమానాలు లేకపోతే దాంట్లో కూడా మాక్ పోలింగ్ ప్రక్రియ పెట్టారు. ఆ మాక్ పోలింగ్ ప్రక్రియలో కూడా వీవీప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎం గణాంకాలతో మ్యాచ్ చేయడమే పెట్టారు. కానీ అసలు ఎన్నికల్లో ఏం జరుగుతుందో దాని వీవీప్యాట్లు లెక్క పెట్టమంటున్నారు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. ఎన్నికల కంటే ముందర జరిపే మాక్ పోలింగ్ లో, ఎన్నికల తర్వాత జరిపే మాక్ పోలింగ్ లో వీవీప్యాట్లు లెక్క పెడతాం, కానీ ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాం. అభ్యర్థికి ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లో ఆయన డబ్బులు కట్టించుకుంటారు కదా, ఆ డబ్బులు కట్టించుకున్న వాటిలో ఆ వీవీప్యాట్లు మేము లెక్క పెట్టాం. మేము ర్యాండంగా కొన్ని తీసి లెక్క పెడతాం, కొన్ని ర్యాండంగా తీసి లెక్క పెడతాము, అవి చూపిస్తాము. కానీ అభ్యర్థికి ఎక్కడైతే అనుమానం ఉందో, అనుమాన నివృత్తి కోసం దేనికైతే డబ్బులు కట్టాడు, అవి మాత్రం మేము లెక్క పెట్టాం. అవి లెక్క పెట్టేంత వరకు ఇది సాఫీగా జరగదు. అయితే అవి లెక్క పెట్టండి. ఇంకొకటి, 5% ఎందుకు పరిమితి చేయాలి? మీకు అభ్యర్థులకు అనుమానం ఉంటే 5% పోలింగ్ స్టేషన్ మొత్తం అభ్యర్థి డబ్బులు కడుతున్నాడు అండి. అభ్యర్థి నాకు ఈ పోలింగ్ స్టేషన్ లో అనుమానం ఉందని డబ్బులు కడుతున్నాడు. ఆయనకి ఎన్ని అనుమానాలు ఉంటే అన్ని డబ్బులు కట్టింది. మీరు ఫలితాలు ప్రకటించేశారు, ప్రభుత్వం ఏర్పడిపోయింది. ఫలితాలు ప్రకటన, ప్రభుత్వ ఏర్పాటు జరిగిన 2 నెలల తర్వాత ఈ అనుమానాల నివృత్తి కోసం ఆయన దరఖాస్తు పరీక్ష జరుగుతుంది. ఆయన డబ్బులు కడుతున్నాడు. డబ్బులు కడుతుంటే ఆయన ఎన్నిటికి డబ్బులు కడితే అన్ని లెక్కేయండి. మీ ఫలితాలు ఏమీ ఆపట్లేదు, మీ గవర్నమెంట్ ఏమి పడిపోదు కదా, ఒక్క ఓటు కూడా పొల్లిపోదు కదా. మీకు ఎందుకు భయం? మీకు ఒక్కదానికి ఫీజు ఎంత పెట్టారు? 47,200. అవును, 47,200. రెండింటికైతే ఎంత? ఇప్పుడు ఫీజు ఎందుకు పెట్టారు? సిబ్బంది రావడానికి పోవడానికి ఖర్చులు అవన్నీ కోసం. సిబ్బంది హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో వెళ్ళాలి. ఒక పోలింగ్ స్టేషన్కి అయితే ఒకసారి వస్తారు, రెండో పోలింగ్ స్టేషన్కి డబుల్ ఎందుకు? రెండోసారి మళ్ళీ ఇల్లు వస్తారు హైదరాబాద్, మళ్ళీ ఇల్లు రారు కదా. 1అయినా 2అయినా 10అయినా 100అయినా వాళ్ళు రాను బోను ఖర్చులు, హోటల్ లాడ్జింగ్ ఖర్చులు అంతే. కాబట్టి రాను బోను ఖర్చులకి, హోటల్ లాడ్జింగ్ ఖర్చులకి 1,00,000 రూపాయలు పెట్టి వెరిఫై చేసే ప్రతి ఈవీఎంకి 1000 రూపాయలు పెట్టు. ఆయనకి ఎన్ని ఈవీఎం మీద అనుమానాలు ఉంటే అన్ని వెరిఫై చేసి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనుకుంటా కదా ఇది. సుప్రీంకోర్టు 5% పరిమితం చేసింది. వీళ్ళు అడగాలి, ఎన్నికల కమిషన్ అబ్జెక్షన్ చెప్పకూడదు. నేను ఇప్పుడు మొన్న వాళ్ళు ఫోన్ చేశారు, మా హర్యానా కరణ్ దళాలని ఏమని ఛాలెంజ్ చేయాలి అంటే ఈ పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేము వీవీప్యాట్ అంటే ఎన్నికలకు ముందర జరిగే వీవీప్యాట్లు, ఎన్నికల తర్వాత జరిగే 2 మాక్ పోలింగ్ లో వీవీప్యాట్ లెక్క పెడుతున్నప్పుడు ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్లు ఎందుకు లెక్క పెట్టవు? నంబర్ 1. నంబర్ 2, నీ ఫలితాలు ప్రకటన మేము ఆపట్లేదు, ప్రభుత్వ ఏర్పాటు మేము ఆపట్లేదు, వీవీప్యాట్ లెక్క పెట్టడంలో ఇబ్బంది ఏంటి? నంబర్ 3, ఫీజు. రాను బోను ఖర్చులకి 1,00,000 రూపాయలు 1,50,000 ఫిక్స్ చేసే. తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ అడిషనల్ దానికి 1000 రూపాయలు తీసుకో. మేము ఎన్ని అడిగితే అని చెయ్యి. 5% లిమిట్ పెట్టద్దు. ఎందుకంటే నీ ఓటింగ్ మిషన్ మీద నమ్మకం ఉంటే నువ్వు అభ్యంతరం చెప్పకూడదు. అట్లాగే ట్యాబ్లు ఇచ్చేది కూడా ఇంతకుముందు మనం చెప్పాను. సో అవన్నీ వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నా బాధల్లో ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ గారు ఆ అంశం కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడితే బాగుండేది, లేదా త్వరలో ఇంకోటి పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు హర్యానా, మహారాష్ట్రలో ఫైట్ చేస్తున్నారు దాని గురించి. సో ఆ ఇంక్ ఫేడ్ అయ్యే లోపల అవి తీసి వెరిఫై చేస్తే మనకి నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అంత పాటు 7 కోట్లు ఎంతో అడ్వకేట్ ఫీజు. ఏది? ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టకుండా ఉండడం ఆపడం కోసం ఇప్పటిదాకా అడ్వకేట్లకు పెట్టిన ఖర్చు 7 కోట్లు. కోట్ల ద్వారా కోర్టులో కూడా అంతంత ఫీజు ఇచ్చి వాదిస్తున్నారు. ఎన్నికల్లో వచ్చిన వీవీప్యాట్ లెక్క పెట్టడం కుదరదు అని. ఎందుకు కుదరదు? ఆ మాట అడగాలి రాహుల్ గాంధీ. అది ఆటం బాంబు కాదు, అది హైడ్రోజన్ బాంబు.
ఓకే ఓకే. కానీ ఇంకొకటి సరే, ఇప్పుడు ఇదైతే జరుగుతుంది, ఇదంతా కూడా కంటిన్యూ అవుతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు ఈవీఎంలకు సంబంధించి. లోకల్ బాడీలు జడ్పీటీసీ అంటే మెయిన్ అసెంబ్లీ ఎన్నికలు మిగతా తప్పితే మిగతా లోకల్ బాడీస్ ఎన్నికలు మొత్తం కూడా బ్యాలెట్లోనే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈవీఎంలు చేస్తున్నారు కదా, దాంతోపాటు ప్యారలల్గా బ్యాలెట్ కూడా పెట్టండి అంటున్నారు. అప్పుడు ఏ గొడవ ఉండదు కదా. ఈవీఎంతో కూడా ప్యారలల్ బ్యాలెట్ వీవీప్యాట్ అదేగా. బ్యాలెట్ అంటే ఇప్పుడు ఈవీఎంలు పెడతారు, బ్యాలెట్ కూడా ఒకటే ప్రింట్ చేసేసేలా పెట్టండి అంటున్నారు కదా చాలా మంది ఆరోపణ. రెండు కష్టం, రెండు అయితే చాలా కష్టం, టీడీఎస్ దీని లెక్క పెట్టాలి దాని లెక్క పెట్టాలి. అంటే ఇది అంటే ఇక్కడ ఆ పాయింట్ ఏంటంటే, ఇక్కడ డేట్లు ఏదన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని నియోజకవర్గాలు ఏదన్నా తారుమారైనా ఇలా అన్నప్పుడు అది కూడా చెక్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే కింద మనకి వివిప్యాట్ బాక్స్ అయితే ఉందో ఆ వివిప్యాట్ బాక్స్ మనకి ఇంత చిన్నదే వివిప్యాట్ స్లిప్ కనపడేంతే ఉంటుంది. అవును. అంత కాకుండా దాన్ని ఎత్తి పెంచి 3 అంగుళాలు ట్రాన్స్పరెంట్గా 4 వైపులా ట్రాన్స్పరెంట్గా పెట్టి కింద మళ్ళీ కనపడకుండా పెట్టండి. అంటే ఆ స్లిప్ ఎవరికి కనపడకూడదు, ఎవరికి ఓటేశారనేది. దాని హైట్ పెంచి ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు 3 వైపులా ట్రాన్స్పరెంట్ పెట్టి అది లోపల పడిపోయే వరకు మన కింద డ్రాప్ అయ్యేవరకు చూసేలా ఉండాలి. అదొకటి చేయాలి. అది కూడా మా ఇచ్చిన సజెషన్స్ లో ఉంది. అలాగే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అలా జరగదు. అసలు నామినేషన్ వేయలేరు. నామినేషన్ వేసే ముందు డబ్బులు అడుగుతారు. బాబు నువ్వు నామినేషన్ వేయకుండా ఉన్నాడంటే 1,00,000 2 లక్షలు ఆ క్యాండిడేట్ అది వేర్లేండి. 1 2 లేదు బాబు నేను నామినేషన్ వేస్తాను అనుకోండి, కిడ్నాప్ అంటారు, లేకపోతే ఇంటికి వెళ్ళి దాడి చేసి బెదిరింపులు చేస్తారు, లేకపోతే మర్డర్ అంటారు. ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతాయి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ స్థాన ఎన్నికల్లో ఏరియా పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ సేమ్ సొంత గ్రామంలోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్ స్వీకరించే కోసం వైసీపీ అడగాలని మన ఛానల్లో 1 year బ్యాక్ చెప్పాను నేను. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల సుబ్బారెడ్డి గారు లేదు అది సెంట్రల్ ఎలక్షన్ స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆయన ఆన్లైన్ నామినేషన్ పద్ధతి పెట్టమని చెప్పారు. ఇప్పుడేదో జడ్పీటీసీ దానికి కష్టం, కానీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఆన్లైన్ ఉంటేనే ఏమన్నా సరే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే నామినేషన్ వేయనీయరు, దాడి చేస్తారు, కిడ్నాపులు చేస్తారు, ప్రలోభ పెడతారు, దౌర్జన్యం చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ఎన్నికల అధికారి ఒప్పుకోకపోతే హైకోర్టుకి వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవన్నీ అరాచకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ నిరోధించడానికి మీరు ఇవి తీసుకురండి. అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారా, పెట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో దగ్గర ఇంకా 2-3 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతారన్న థాటే ఉండదు ఆయనకి. చాలాసార్లు ఆయన ఉన్నటువంటి గతంలో అధికారంలో పెట్టలేదు, ఇప్పుడు కూడా పెట్టరనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఊరుకోడు కదా, ఎందుకంటే ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సకాలంలో నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు నేరుగా వచ్చే డబ్బు నిలిపేస్తుంది. ఓకే ఓకే. మరి పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ కట్టేస్తానంటే ఆయన ఊరుకోడుగా, ఎందుకంటే ఆయనే కదా ఇప్పుడు మెయిన్ బాబు సరే నీ పంచాయతీ శాఖ వద్దు, నువ్వు రెవెన్యూ శాఖకు రా, నీ రెవెన్యూ శాఖ మంత్రి నాడు పంపించి నీ తీసుకొచ్చి తీయాలి. అప్పుడు ఆయన ఆక్సిజన్ కట్టేస్తే ఆయన విలువ ఆడిపోతాడు కదా. మెయిన్ సగం పంచాయతీరాజ్ శాఖకి నిధులన్నీ కేంద్రం నుంచే కదా, మెజారిటీ అక్కడి నుంచి వస్తాయి. ఓకే. కానీ ఇక్కడ రాష్ట్ర వీళ్ళు అపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు కదా, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెట్టండి అని అడుగుతున్నారు. వాళ్ళు పెడతా ఉంటున్నారు ఇప్పుడు వరకు పెట్టమని అంటలేదు. అంటే ఆన్లైన్ పద్ధతిని పెడతారా నామినేషన్లు, లేకపోతే మాన్యువల్ గా పెడతారా అనేది చూడాలి. ఆన్లైన్ పెడితే వైసీపీ 70% స్థానాల్లో కొట్టేస్తుంది. ఆన్లైన్ పెడితే ఆన్లైన్ పెట్టకపోతే చెప్పలేము. ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ పులివెందుల జడ్పీ ఎన్నికలకే ఇప్పుడు ఏ రకంగా ఎంత పెద్ద ఎత్తున అక్కడ దారుణాలు ఏం జరుగుతున్నాయో చూస్తున్నాం కదా మనం. మళ్ళీ కొత్తగా ఏం జరిగినా సరే ఆన్లైన్ నామినేషన్లు పెడితే 70% స్థానిక సంస్థల ఎన్నికలు వైసీపీ స్వీప్ చేస్తుంది. ఎలా చెప్తున్నారు మీరు? ఆ కాన్ఫిడెంట్ ఎందుకు? జనాలు కనపడుతున్నారు మనకి. నేను 2024 ఎన్నికల్లో కూడా ఎన్నికలైన 10-15 రోజుల నుంచి ఇది ఈవీఎం ట్యాంపరింగ్, ఇది దొంగిలించబడిన ఇదని చెప్పడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఏడీఆర్ రిపోర్ట్ ఫస్ట్ బయటికి తీసుకొచ్చింది నేను. మహారాష్ట్రలో పబ్లిష్ అయ్యి అది మహారాష్ట్రలో మరాఠీ పేపర్లో వస్తే అది చూసి నేను మన తెలుగులో మన ఛానల్స్లో బయటపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఏడీఆర్ వాళ్ళతో మాట్లాడి ఈ లొసుగులు ఉన్నాయి ఈవీఎం వెరిఫికేషన్లో అని చెప్పి సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయాలని వాళ్ళంటే వాళ్ళు ప్రశాంత్ భూషణ్ని హైర్ చేసుకుని హర్యానా వాళ్ళ ద్వారా ప్రశాంత్ భూషణ్
వాదిస్తూ వచ్చారు. అలాగే ప్రశాంత్ భూషణ్ అసిస్టెంట్ రాహుల్ గుప్తా అనే అతనితోని ఇంకొకళ్ళు, అలా ముగ్గురు చేత వేయించారు. ఎందుకంటే ఒకవేళ 3 వేరియస్ రీజన్స్తో వేయించారు. ఆ తర్వాత మళ్ళీ గోపాల్ దాస్ అగర్వాల్ మహారాష్ట్ర క్యాండిడేట్ అతను వేశారు. సో మేమందరం ఒక టీం అనమాట, డిస్కషన్ చేసుకుంటా ఉంటాం ఇది ఇలా అని. ఈవెన్ సుప్రీం కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్న టైంలో కూడా బయటికి వచ్చి లంచ్ కంటే ముందర ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. లంచ్ తర్వాత మళ్ళీ హియరింగ్ ఉంది, వీటికి ఏం సమాధానం చెప్పాలని నన్ను అడగటం, నేను దానికి ఈ సమాధానం చెప్పడం అనేది కూడా జరిగింది. ఓకే. సో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో గోల్మాల్ జరిగింది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈవెంట్ల ద్వారా జరిగింది. 5% నుంచి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు అనూహ్యంగా ఓటింగ్ శాతం పెంచుకున్నారంటే అవి దొంగ ఓట్లు వేశారు. దొంగ ఓట్లు అంటే దానికి వీవీప్యాట్లు ప్రింట్ అయినాయా, ప్రింట్ కాలేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఆయా పోలింగ్ స్టేషన్లో. ఎందుకంటే వీళ్ళు అబ్జెక్షన్ చేస్తున్న పోలింగ్ స్టేషన్లో సొంతంగా వాళ్ళ బంధువర్గమే 700 ఓట్లు ఉన్న పోలింగ్ స్టేషన్లో 34 ఎన్నో వచ్చినాయి మహారాష్ట్రలో. సొంత వాళ్ళ బంధువర్గం ఆ ఓట్లు. సో అది మనం చూసే ఆంధ్రప్రదేశ్ సంబంధించి హిందూపూర్ లో ఒక వార్డులో అది చాలా పెద్ద ఎగ్జాంపుల్ గా చెప్తాను. కనీసం వైసీపీకి 3 ఓట్లు 2 ఓట్లు ఒకే ఓటు, కార్పొరేటర్ ఎవరు ఉన్నారంట ఆయన. మళ్ళీ అసెంబ్లీలో 1 ఓటు, పార్లమెంట్ లో 674 ఓట్లు. అంటే ఇంతకంటే సరే చూద్దాం మరి దీనికి సంబంధించి ఇక్కడైనా ఎలక్షన్ కమిషన్ ఏమైనా తన తీరు మార్చుకొని మాట్లాడుతుందా లేదా ఏంటనేది కూడా చూద్దాం మరి దానికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చింతా రాజశేఖర్ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.